ఇప్పుడు మే 7వ తారీఖు నుండి మే 31వ తారీఖు వరకు అంటే సుమారు 23-24 రోజులు పోటీలు ఏమి నిర్వహిస్తారమ్మా? అంటే ఇందులో చాలా ఈవెంట్స్ ఉంటాయి. అంటే ఈవెంట్స్ అంటే వాళ్ళు అంటే వాళ్ళు చెప్పుకుంటున్న దాన్ని బట్టి గతంలో జరిగినవి చూస్తే ఆ అందగత్తెల్ని ఎంచుకోవడంలో కూడా మిస్ స్మైల్, మిస్ బ్యూటిఫుల్ హెయిర్, మిస్ స్కిన్, అట్లా బ్యూటీ విత్ పర్పస్, రాను రాను బ్యూటీ విత్ పర్పస్ అని, బ్యూటీ విత్ కాన్ఫిడెన్స్ అని, అట్లా రకరకాల వాటిని కూడా దాంట్లో వాళ్ళు యాడ్ చేస్తున్నారు. కాబట్టి ఇక అందం అనే దానికి వస్తే వాళ్ళ జుట్లు, గోర్లు, స్ట్రక్చరు, హెయిర్, ఇట్లా స్కిన్ అన్నీ కూడా వాళ్ళు చేస్తారు. అట్లా వాటన్నిట్లలో నెగ్గుకుంటూ వచ్చి ఫైనల్స్కి వచ్చిన వాళ్ళకి గ్రాండ్ ఫినాలే ఉంటుంది. ఆ గ్రాండ్ ఫినాలేలో ఇక వాళ్ళకి నిర్వహిస్తారు ఇంకా రకరకాలుగా, అంటే ఇంటెలిజెన్స్, వాళ్ళ క్వశ్చన్స్ కూడా ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు. అది అవన్నీ కూడా మనకు ఆధారాలు ఏం లేవు, కానీ ఏవో కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. పలానా ఆమె అంటే వాళ్ళు ఆల్రెడీ ఈ దేశంకి ఇద్దామని సెలెక్ట్ అవుతారు, చేసుకుంటారు. నిజానికి అదే క్రైటీరియా అయితే ఫ్రాన్స్ ప్రపంచ రాజధాని ఫ్యాషన్కి, అక్కడ ఇవ్వరు. ఇంగ్లాండ్, అమెరికా, యూరోపు, ఐర్లాండ్, జర్మనీ, ఈ దేశాలన్నీ చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ కదా.